బగబగలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురిసింది. ఇక నిన్న సాయంత్రం నుంచి చల్లబడిన వాతావరణం అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం మొదలైంది. రాజేంద్ర నగర్, అంబర్పేట్, శేర్లింగంపల్లి, సంతోష్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇక ఈదురుగాలులతో వర్షం కురుస్తుండటంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోత పెట్టారు. ఇక మరోవైపు నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరుకుంది. లోతు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఇక హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివాన హెచ్చరించిన నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇక అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించింది. రాజేంద్ర నగర్లో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం, అంబర్పేట్, శేర్లింగంపల్లిలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం, ఇక శివరాంపల్లిలో 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. న్యూస్ చూస్తున్నాం. వానుడు బగబగలతో అల్లాడుతున్న భాగ్యనగర వాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తుంది. నిన్న సాయంత్రం నుంచి చల్లబడిన వాతావరణం అర్ధరాత్రి నుంచి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం మొదలైంది. ఇక రాజేంద్ర నగర్, అంబర్పేట్, శేర్లింగంపల్లి, సంతోష్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలులతో వర్షం కురుస్తూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ కోత పెట్టారు. ఇక మరోవైపు నగరంలో రోడ్లపై భారీ వర్షపు నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు వర్షపాతం ఎన్ని రోజుల వరకు ఉండే అవకాశం ఉంది? దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. గత కొన్ని రోజుల నుండి చూసినట్లయితే సూర్యుడి ప్రతాపం అనేది చూస్తున్న పరిస్థితి అయితే బాగానే బగబగలతో అల్లాడిన భాగ్యనగర్ వాసులకు అయితే వర్షం వల్ల ఒక ఉపశమనం అయితే లభించింది. అయితే హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుంచి ఒక భారీ వర్షం అయితే కురిసింది. అయితే ఆదివారం సాయంత్రం నుంచే చల్లబడిన ఒక వాతావరణం ఒక్కసారిగా అయితే పలు ప్రాంతాల్లో అయితే కుండపోత వర్షం అయితే మొదలైంది. అయితే రాజేంద్ర నగర్, అంబర్పేట, సింగంపల్లి, సంతోష్ నగర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్ ఏరియాలో అయితే ఒక భారీ వర్షం అయితే ఉంది. అది కూడా ఈదురుగాలతో వర్షం కురవడంతో ఎక్కడ పెడితే అక్కడ ఒక స్తంభాలు అయితే నేల కొరిగినాయి. అలాగే చెట్లు కూడా నేల కొరిగిన పరిస్థితి అయింది. అయితే పలు ప్రాంతాల్లో అయితే మాత్రం స్తంభాలు నేల కొరగడంతో అంధకారమైన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే మరోవైపు చూసినట్లయితే రోడ్లన్నీ కూడా ఒక జలమయ్యాయి. అయితే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యే మునిగిపోయిన ప్రాంతం అయితే తెలుస్తుంది. అయితే దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ యంత్రాంగం అంటే సహాయ చర్యలు అయితే చేపట్టింది. అయితే సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ లో ఒక భారీ వర్షంతో ఇంకా చూసుకున్నట్లయితే రాజేంద్ర నగర్ 4.6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదు కాక, అంబర్పేట, శేర్లింగంపల్లి, శివరాంపల్లిలో 3.9 సెంటీమీటర్లు అయితే చొప్పున వర్షపాతం నమోదైంది. అయితే హఠాత్తుగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాలు అయితే జల దిగ్బంధాలు అయితే చిక్కున్నాయని కూడా తెలుస్తుంది. అయితే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే హైదరాబాద్ లో పాటు నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పలు ప్రాంతాల్లో చూసినట్లయితే భారీ వర్షం కురిసినట్లు కూడా తెలుస్తుంది. అయితే రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటుంది కూడా ఒకవైపు వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఏమన్నా అవసరాలు ఉంటే బయటకు రండి, లేదంటే ఎట్టి పరిస్థితులు బయట రావద్దంటూ కూడా ఒకవైపు జీహెచ్ఎంసీ కూడా సూచించడం జరిగింది. అయితే రానున్న కొద్ది గంటల్లో అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఈ జిల్లాలకైతే వర్షపాతం అంటే ఎక్కువగా ఈదురుగాలతో కూడిన వర్షం, మెరుపులు కూడిన వర్షం అయితే నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అయితే సూచించింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.